వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్న ఈసీ వైఎస్ జగన్ తో మోత్కుపల్లి భేటీ చంద్రబాబు ఓటమి లక్ష్యంగా చర్చ వేడెక్కుతున్న మాటలు తూటాలు చంద్రబాబు జగన్ పరస్పర ఆరోపణలు తండ్రి కొడుకులను జైల్లో పెట్టే వరకు నిద్రపోను చంద్రబాబు లోకేష్లపై మండిపడుతూ శపథం చేసిన లక్ష్మీ పార్వతి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఎన్నికల అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని యాడికి ప్రాంతంలో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జూనియర్ కళాశాలలో తనిఖీలు నిర్వహించారు. టీడీపీ నేతలు నగదును ఓటర్లకు పంచేందుకు ఇక్కడ దాచిపెట్టారని సమాచారం రావడంతో తహసీల్దార్ అంజనాదేవి, రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖరన్, రెవెన్యూ సిబ్బంది సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన అధికారులకు ఓ గదిలో టీడీపీ కండువాలు, కరపత్రాలు లభించాయి. అయితే ప్రిన్సిపల్ రూమ్ మరో గదికి సంబంధించిన తాళాలు లేకపోవడంతో అధికారులు తనిఖీలు చేపట్టకుండానే వెనుదిరిగారు. కాగా ఈ సోదాల్లో ఇప్పటి వరకు ఎలాంటి నగదు లభించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు కాలేజీ ప్రిన్సిపల్ బెంగళూరు నుంచి వచ్చాక ఈ 2 గదుల్లో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవమానాలను తాను భరిస్తూ వచ్చానని దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి తెలిపారు. చంద్రబాబు, లోకేష్లను త్వరలో జైలుకు పంపకపోతే తాను ఎన్టీఆర్ భార్యనే కాదని శపథం చేశారు. ఎన్టీఆర్ మరణానికి కూడా తానే కారణమని, తనపై తప్పుడు అభియోగాలు మోపి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీ పార్వతి తనను వేధిస్తున్నారని కోటి అనే వ్యక్తి ఇటీవల మీడియా ముందుకు రావడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లక్ష్మీ పార్వతి స్పందిస్తూ తన వ్యక్తిత్వాన్ని హీనంగా చూపే కుట్రలు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలో మీ నాయకుడు నా మీద ఇలాంటి నిందలే వేశాడు, కానీ నా భర్త ఎన్టీఆర్ అవి నిజం కాదని నిరూపించి మరి నన్ను పెళ్లి చేసుకున్నారు. అది నాకు గర్వకారణం. ముప్పై ఏళ్ల వయసులోనే నాపై ఎలాంటి మచ్చ లేదు, 60 ఏళ్ల వయసులో నాపై మచ్చ ఆపాదిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ప్రజలకు వాస్తవాలు తెలిసాయని వ్యాఖ్యానించారు. కుటుంబం పరువు కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని తెలిపారు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఇకపై చట్టపరంగా ముందుకు వెళ్తానని హెచ్చరించారు. తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఈ రోజు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉన్న జగన్ నివాసానికి మోత్కుపల్లి వచ్చారు. ఆయన్ను వైసీపీ నేతలు సాదరంగా లోపలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జగన్ తో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమని నిన్న మోత్కుపల్లి ప్రకటించారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో జగన్తో ఈ రోజు మోత్కుపల్లి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని పదవికి అన్ని విధాల అర్హుడని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ఏతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని జోస్యం చెప్పారు. కొద్ది రోజుల్లోనే మోదీ మాజీ ప్రధాని కాబోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓవైసీ ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఓవైసీ పునరుద్ఘాటించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ నిబద్ధత లేదని స్పష్టం చేశారు. గోద్రా అల్లర్ల సమయంలో
గతంలో బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగానే కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇన్నేళ్లు ముస్లిం వర్గాన్ని దూరం పెట్టిన బాబు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తానని కొత్త రాగం అందుకున్నారని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదని ఓవైసీ తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మజ్లిస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఓవైసీ తెలిపారు. హోదా సాధించేందుకు జగన్కు భారీ మెజారిటీతో గెలుపును కట్టబెట్టాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ ఆదివారం నాడు ఘాటుగా సమాధానమిచ్చింది. ఎన్నికల వేళ బెంగాల్కు చెందిన 4 ఐపీఎస్ అధికారులను ఇటీవల బదిలీ చేయడం పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నట్టు కనిపిస్తోందని, ఈసీ తీరుపై పలు అనుమానాలు తావిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు ఈసీకి ఆమె లేఖ కూడా రాశారు. ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ ఇవాళ తోసిపుచ్చింది. ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈసీ కట్టుబడి ఉంటుందని, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొంది. తమ విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన అవసరం ఈసీకి ఎంతమాత్రం లేదని మమతకు సమాధానమిచ్చింది. కోల్కతా పోలీస్ కమిషనర్ అంజు శర్మ, బీద్నగర్ పోలీస్ కమిషనర్ జ్ఞానవంత్ సింగ్ సహా పశ్చిమ బెంగాల్కు చెందిన 4 ఐపీఎస్ అధికారులను ఈసీ గత శుక్రవారం బదిలీ చేసింది. 2019 ఎన్నికలకు ముందు ఈసీ తీసుకున్న ఈ చర్యను మమత తప్పుపట్టారు. ఈ చర్య బీజేపీకి అనుకూలంగా ఈసీ పక్షపాతంలో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందంటూ మమత విమర్శలు చేశారు. ఈసీ చర్యతో రాష్ట్రంలోనే స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు నిర్వహించే విషయంలో అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. వృద్ధులు పేదలకు పెద్ద కొడుకుగా ఉంటానని, త్వరలోనే పెన్షన్లను 3000కు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన కృష్ణా జిల్లా నందిగామలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ నారా కోసం నారీ లోకం ముందుకొచ్చిందన్నారు. కృష్ణా జలాలు రాక డెల్టా రైతులు ఇబ్బంది పడ్డారని, పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు ఇచ్చామన్నారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కష్టపడ్డారని చంద్రబాబు కొనియాడారు. చింతలపూడి లిఫ్ట్ ద్వారా గోదావరి నీళ్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నీటి సమస్య ఉండదన్నారు. రాజధాని వల్ల కృష్ణా జిల్లాలో భూమి విలువ పెరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల్ని రెచ్చగొట్టిన మన కష్టాన్ని దోచుకున్నారని విమర్శించారు. నా కులం అభివృద్ధి, నా మతం సంక్షేమం అని చంద్రబాబు స్పష్టం చేశారు. అందరివాడుగా ఉంటానని కొందరివాడుగా ఉండనన్నారు. పేదరికమే కొలమానంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామన్నారు. భవిష్యత్తులో ప్రతి ఏడాది మహిళలకు పసుపు కుంకుమ ఇస్తానని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఒక పక్క మెట్ట ప్రాంతం, ఒక పక్క డెల్టా ప్రాంతం. డెల్టాలో కృష్ణా జలాలు రాకుండా ఇబ్బంది పడ్డాం. దానిపై నేను ఆలోచించాను. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకోవాలని గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇక్కడే ఉమా ఉన్నాడు ఇరిగేషన్ మంత్రిగా. చాలా మంచి పని చేశాడు, బాగా కష్టపడ్డాడు. మనస్ఫూర్తిగా మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో పుట్టాడు. ఈరోజు మీకోసం గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి కష్టపడ్డాడు. నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు, బాగా పనిచేశాడు. అదే సమయంలో ఈరోజు మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. మీకు నీళ్లు రావాలంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి ఖమ్మం నల్గొండకి వెళ్ళి ఖమ్మం వెళ్ళి మళ్ళా మనకు నీళ్లు రావాలి. ఎప్పుడూ ఆ నీళ్లు రావడం లేదు. అందుకే నేను ఆలోచించాను, మీకు గోదావరి నీళ్లు ఇవ్వాలని ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తొందరలోనే మీకు అందరికీ కూడా గోదావరి నీళ్లు నేను ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇది ఒక భగీరథ ప్రయత్నం. ఒక పక్క చింతలపూడి, ఒక పక్క పట్టిసీమ,
రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మీకు నీటి సమస్య ఉండదు తమ్ముళ్ళు. అది నేను ఈ జిల్లాకు ఇచ్చిన వరం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో వస్తూ ఉంది. ఈ రాజధాని వల్ల మీ అందరికీ కూడా భూమి విలువ పెరిగింది. రేపు రాబోయే రోజుల్లో కృష్ణా నది పైన 5-6 ఐకానిక్ బ్రిడ్జెస్ కూడా వస్తాయి. ఇవన్నీ వస్తే నందిగామ లేకపోతే ఇంకా మిగిలిన ప్రాంతాలు గుంటూరులో ఉండే కానీ అదే మరి ఈ పక్కుండే కృష్ణా జిల్లా మొత్తం మన అమరావతి రాజధానిలో భాగంగా ఉంటుంది. దీనివల్ల మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. మీ అందరికీ తెలుసు, నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, ప్రపంచ పటంలో పెట్టాను. తమ్ముళ్ళు ఎవరు అభివృద్ధి చేశారో ఒక్కసారి మీరు ఆలోచించండి. హైటెక్ సిటీ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? సైబరాబాద్ నిర్మాణం ఎవరు చేశారు తమ్ముళ్ళు? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? ఔటర్ రింగ్ రోడ్డుకి శ్రీకారం చుట్టింది ఎవరు? ఎవరి కోసరం చేశాను? మనందరి కోసం, అవునా కాదా? ఈరోజు మొత్తం మనం కష్టపడితే ఆస్తులన్నీ కూడా మాకే వస్తాయని అక్కడుండే ముఖ్యమంత్రి ప్రజలను రెచ్చగొట్టి మన కష్టాన్ని దోచుకున్నారు. కట్టుబట్టలతో వచ్చాం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మామూలు వాళ్ళైతే భయపడిపోయేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, ఏం పర్వాలేదు, నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు ఏ ఒక్కరికి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242.
వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెందిన గ్యాంగులు తనపై దాడికి ప్రయత్నించాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దాడికి సంబంధించి ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడికి యత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు వారం రోజుల పాటు వాయిదా వేయాలని ఈసీని కోరినట్లు కేఏ పాల్ చెప్పారు. అయితే ఎన్నికలు వాయిదా వేసే అధికారం తమకు లేదని ద్వివేది చెప్పారన్నారు. తాను ఎంపీ కావడం ఖాయమని కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్కు రాజకీయ అనుభవం లేదన్నారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం ద్రావణ కాష్టం అవుతుందన్నారు. చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి ఆగిపోతుందని, గ్లాసు, ఫ్యాన్, సైకిల్కు ఎవరూ ఓటేయొద్దని కేఏ పాల్ కోరారు. మాయావతి మాయలో పవన్ కళ్యాణ్ పడ్డారని, యూపీలో మాయావతి అవినీతిలో నెంబర్ 1 అని విమర్శించారు. పవన్ కళ్యాణ్కు మాయావతి ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలని పాల్ డిమాండ్ చేశారు. విత్ ప్రూఫ్స్ ఇచ్చాం. ఆ 38 క్యాండిడేట్లు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ అయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్స్ ఒక 11 నామినేషన్లు వేశారు. అంటే టోటల్ 49. అందులో 3 ఎంపీలు, 46 ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రపంచమంతా తిరిగారు. 165 ఆల్మోస్ట్ 160 దేశాలు అనుకోండి. ఇలాంటి మామిడి పళ్ళు ఏ దేశంలోని లేవు. ఎక్కడైనా జార్జ్ బుష్ని తీసుకొని వచ్చే ముందు అమెరికాలో నేను చెప్పా, మా ఇండియన్ మామిడి పళ్ళు మీరు 6 తినాలి అని. దీన్ని బగినిపిల్ల అంటారు. 1 సురేంద్రకి ఇచ్చాం ఆయనకి, 3, 4, 5, 6 రసాలు. ఒకటే అన్నాడు ఆయన మామిడి పళ్ళు తిన్న తర్వాత. ఇలాంటి మామిడి పళ్ళు టేస్టీ మ్యాంగోస్ నోవేర్. మీరు కెన్యా చూడండి, మెక్సికో చూడండి, ఫ్లోరిడాలో చూడండి. ప్రపంచంలో ఈ పనికిమాలిన రాజకీయ నాయకులకి మామిడి పళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం చేత కాదు. లేకపోతే మన రాష్ట్రం ఈ మ్యాంగో ఎక్స్పోర్ట్స్లో 10% రెవెన్యూ తీసుకొచ్చి తీరుతా. నేను మీకు నవ్వులాటుగా ఉందండి. ఉంది. ఎందుకు అంటే ఉందంటున్నానంటే, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటానికి, అభివృద్ధి చేయకుండా ఉండటానికి వీళ్ళందరూ ఏకమయ్యారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. ఒకటి మ్యాంగోస్లో కూడా, ఫ్రూట్స్లో కూడా రెవెన్యూ లేదండి. బీ ఫార్మ్స్ చెప్తూ మ్యాంగో గురించి ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దారిలో ఒక మామిడి పళ్ళు దొంగతనం చేసి చెట్టు మీద తీసుకొచ్చి అమ్మితే పోలీస్ ఇన్వెస్టిగేషను, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతున్నాయి. ఇంతవరకు మా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవ్వలా. అది పాయింట్. ఇక్కడ ఫారాలు పోయాయంటే పోలీసులు వస్తున్నారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లా. ఒకటి ఏం చేసాం మేము తెలివిగా, వేణుగోపాల్ రెడ్డి గారికి చెప్పాము ఆ రోజు రికార్డెడ్గా వీడియోలో. సో 25ని, 27ని ద్వివేది గారికి చెప్పాం, 29ని ఎంటైర్ కమిషన్కి చెప్పాం. ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలే. పోన్లే అని కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి, ఈ ఎలక్షన్లో జరగకూడదని. ఆ జడ్జిలకి టైం లేదు పాపం. 1,00,000 కేసులు ఉన్నాయి ఒకటి ముందు. వినడానికి టైం లేక డిస్మిస్ చేసేసాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక మామిడి పండుకి ఇచ్చిన విలువ, ఒక చిన్న దొంగల్ని పట్టుకొని ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తున్నారే, వందల వేలు కేసులు. ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీ 100కి 50-60% ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీకి ఎఫ్ఐఆర్లు చేయలేదు. రెండోది, మొన్న జరిగిన సంఘటన జరుపుతా, రాత్రి 1 గంటకి సేమ్ గ్యాంగ్ మార్చి 16ని అటాక్ చేశారు, మార్చి 22ని అటాక్ చేశారు. 2 సార్లు పోలీసులు వచ్చారు భీమవరం, 2 సార్లు ఎఫ్ఐఆర్ చేయలే. మరలా నిన్న ఉదయం 1 గంటకి అదే గ్యాంగ్ వచ్చారు. మాకు రుజువేంటి? వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు. వెంటనే ఎస్ఐని పిలిచాం, పోలీసుల్ని.
మా బ్రదర్స్ బౌన్సర్స్ గన్మెన్లు లేరు. ఆ టైంని 12:30 అయింది కదా పడుకున్నాని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. వెంటనే ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఈఓ ద్వివేది, డీజీపీ ఠాకూర్, ఐటీ అధికారులు హాజరయ్యారు. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు సిబ్బంది తరలింపుపై సీఎస్ సూచనలు ఇచ్చారు. 4 రోజుల పాటు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి రోడ్ షోలో సీఎం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2016 నుంచి డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకం రద్దు చేశారని ఆరోపించారు. ఈ 3 ఏళ్ల కాలంలో 0 వడ్డీ పథకం రద్దు ద్వారా డ్వాక్రా మహిళలు లక్షల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని అన్నారు. పసుపు కుంకుమ పేరిట ఇస్తున్న నిధుల కంటే ఆ అక్క చెల్లెమ్మల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న వడ్డీలే ఎక్కువగా ఉన్నాయని జగన్ మండిపడ్డారు. ఓ డ్వాక్రా గ్రూప్కు 5 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే వాళ్ళు సంవత్సరానికి 1.80 లక్షలు వడ్డీ కడుతున్నారని, 7 లక్షలు తీసుకుంటే 2.52 లక్షలు వడ్డీ అవుతోందని, ఇక 10 లక్షలు లోన్ తీసుకున్న గ్రూప్ వడ్డీనే 3.60 లక్షలు కడుతున్నారని అన్నారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి పసుపు కుంకుమ అని డ్రామా పెట్టి ఎన్నికలకు వారం ముందు ఓ డ్వాక్రా గ్రూపుకు కేవలం 1 లక్ష రూపాయలు పసుపు కుంకుమ కింద ఇస్తూ అక్క చెల్లెమ్మలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అమలులో ఉన్న 0 వడ్డీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఆ 0 వడ్డీ పథకం ద్వారా వచ్చే లబ్ధిలో కొంత కూడా ఇవ్వకుండా అందరినీ మోసం చేస్తున్నాడంటూ సీఎం చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. పేదవాడి మీద అప్పుగా రాసుకుంటారట. ఆ అప్పు ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు. ఆ లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన లంచాలు తీసుకుంటాడు. ఆయన తీసుకున్న లంచాలకు పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. ఇంతటి దారుణంగా పేదవాళ్ళతో కూడా కనీసం అవినీతి చేస్తా ఉన్న దుర్మార్గపు పాలన కనిపిస్తా ఉంది. ఇవాళ నేను ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా, ఎన్నికల సమయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు ఇస్తే ఏ పేదవాడు వద్దు అనొద్దండి, ఫ్లాట్లు తీసుకోండి. ఆ తర్వాత నేను మీ అందరికీ మాట చెప్తా ఉన్నా, ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవుళ్లతో రేపొద్దున మనమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ తర్వాత జగన్ అనే నేను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీరు ఏదైతే 3 లక్షల రూపాయలు మీ పేరు మీద రుణంగా రాసుకున్నారో, ఏదైతే నెల 3,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు మీరు ఏదైతే కడుతూ పోతా ఉన్నారో, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడ 5 సంవత్సరాల ఈ పరిపాలన కూడా ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఎమ్మెల్యే 5 సంవత్సరాలలో చేసింది ఏమిటి మీ అందరికీ తెలుసు. ప్రజలకు మంచి చేసింది ఈయన తక్కువ. ఇక్కడ ఈయన చేసిన కబ్జాలు, భూకుంభకోణాల గురించి చాలా మంది ప్రజలు వచ్చి నా దగ్గరకు వచ్చి రకరకాల కథలు చెప్పుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడే జమ్మాదులపాలెం గ్రామంలో రైతుల భూమిని ఏ రకంగా వక్ఫ్ భూముల రికార్డులను తారుమారు చేసి గోల్మాల్ చేసే కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ప్రజలకు కూడా చెప్పుకుంటూ వచ్చారు. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ రోజు నేను ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు నా దగ్గరకు వచ్చారు. ఆ అగ్రిగోల్డ్ బాధితులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి నా దగ్గర వాళ్ళ గోడును చెప్పుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పా, ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు కనీసం 1 రూపాయిగా మేలు జరిగిందా చంద్రబాబు నాయుడు గారి పాలనలో అడుగుతా ఉన్నా మీ అందరితో.
రూపాయి అగ్రిగోల్డ్ బాధితులకు మేలు చేయకపోగా ఆ అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను మాత్రం ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన బినామీలు గద్దల మాదిరిగా వాలి ఆ ఆస్తులను కాజేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకునే నాతుడు కూడా లేడు. ఇవాళ ప్రతి అగ్రిగోల్డ్ బాధితుడికి చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రతి అగ్రిగోల్డ్ బాధితుడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. జగన్ అనే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లోనే 1150 రూపాయల అగ్రిగోల్డ్ బాధితులకు కేటాయిస్తాము అని చెప్తా ఉన్నాను. 13 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. ఇక మిగిలిపోయిన వారికి కూడా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళందరికీ కూడా మేలు చేసే కార్యక్రమంలో ముందడుగు వేస్తామని మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఇవాళ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూశారు. 4 రోజుల్లో ఇక ఎన్నికలకు మళ్ళీ పోబోతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీరు గమనించింది ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అని అంటే మోసం 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 అనే బాధలే కనిపిస్తాయి. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలో 27వ వార్డ్ కౌన్సిలర్ బైరు దుర్గయ్య గౌడ్ నల్గొండ పార్లమెంటరీ ఎన్నికలకు పోటీ చేస్తున్న వేమిరెడ్డి నరసింహారెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా పంచముఖి హనుమాన్ కాలనీలో మదన్ మోహన్ రావు సతీమణి ప్రీతిరావు జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లేష్ యాదవ్, అనిల్ యాదవ్, కాంగ్రెస్ మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు మన కామారెడ్డి జిల్లాకు చెందినవారని, కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలను అతనికి తెలుసు కాబట్టి దయచేసి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావుకు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎన్నికల్లో భాగంగా పంచముఖ హనుమాన్ కాలనీలో 1 నుండి 5 గల్లీల్లో ప్రచారం చేస్తూ ఖచ్చితంగా చేతి గుర్తుకే ఓటేసి మదన్ మోహన్ రావును గెలిపిస్తామని కాలనీ వాసులు అనడము చాలా ఆనందంగా ఉందన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో మీ మదన్ మోహన్ రావును గెలిపించాలని కోరారు. ఇక్కడ ఇంటింటా ధైర్యం ఇవ్వబడుతున్నది మాకు. మా మనిషి నిలుస్తుంటున్నాడు కాబట్టి, మా మధ్యలో పెరిగిన వ్యక్తి, మా కష్టాలు ఎరిగిన వ్యక్తి, మా బాధ్యత ఇది గెలిపించుకోవడం అని మాకు ధైర్యం చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉన్నది. కష్టజీవి మీకు తెలిసిన విషయమే. ఇక్కడ సామాన్యమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. మా మామగారు ఒక బలిపంతులు. చాలా ఆదర్శ భావాలు కలిగిన కుటుంబం అది. చాలా మంచి హృదయం ఉన్నవాళ్ళు. ఒక మిడిల్ క్లాస్ వాల్యూస్, మంచి మిడిల్ క్లాస్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి వాళ్ళకు. సో అదే రక్తం మదన్లో కూడా ఉంది. ఆధ్యాత్మికంగా కూడా చాలా ఎదిగిన వారు, నిస్వార్థ జీవులు. సో నిస్వార్థత అనేది ఒక లీడర్కి కావాల్సిన ప్రథమమైన లక్షణం. సో ఈ లక్షణం ఉన్నవాడు కాబట్టి మీరు తప్పకుండా ఎన్నుకోవాలి. నా పూర్వ విద్యార్థి అయిన మదన్ మోహన్ రావు గారు ఎన్నికల్లో పోటీ చేయటం విజయం తథ్యంగా భావించి మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా మనవి చేస్తూ, దేశ ఔన్నత్యాన్ని కొరకు, జాతీయ శక్తి కొరకు, జాతీయ వైభవం కొరకు ఉపయోగపడుతుంది. మదన్ మోహన్ గారి ఎన్నికల ప్రచార వైభవం చూడాలని కళ్ళారా నేను నిజామాబాద్ నుంచి రావడం జరిగింది. నా వయస్సు 82 సంవత్సరాలు. ఈ సందర్భంగా వారి ఆశీస్సులు, ఉపాధ్యాయ ప్రతినిధిగా మా ఉపాధ్యాయుల పక్షాన, పూర్వ విద్యార్థుల పక్షాన ఆశీస్సులు, ప్రేమపూర్వక అనుబంధాన్ని అందజేస్తూ జై హింద్, కాంగ్రెస్కే మన ఓటు, కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ గారికి మన ఓటు వేసి గెలిపించేందుకు మనవి చేస్తూ జై హింద్, భారత్ మాతాకి జై. నిజామాబాద్ లో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బైకాన్ మధు, శివనూరి భాస్కర్, మందాడి భాస్కర్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి తమను బీజేపీ వైపు ఆకర్షితులయ్యేట్లు చేస్తున్నాయన్నారు. పనిచేస్తున్నటువంటి నాయకుడు
అటువంటి నాయకుడు మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలా. మనమందరం కూడా ఈ దేశ అభివృద్ధిని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే కఠిన నిర్ణయాలు తప్పవన్న ఈసీ. వైఎస్ జగన్తో మోత్కుపల్లి భేటీ. చంద్రబాబు ఓటమి లక్ష్యంగా చర్చ. వేడెక్కుతున్న మాటలు తూటాలు. చంద్రబాబు జగన్ పరస్పర ఆరోపణలు. తండ్రి కొడుకులను జైల్లో పెట్టే వరకు నిద్రపోను. చంద్రబాబు లోకేష్లపై మండిపడుతూ శపథం చేసిన లక్ష్మీ పార్వతి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.